కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో ఎన్నో అక్రమాలు, మరెన్నో అవినీతి ఉదంతాలు. కాంగ్రెస్ అంటేనే కరెన్సీకి మరో రూపంలా మారిపోయింది. ప్రజాప్రతినిధుల నుంచి అయితే అధికారుల వరకు అందిన కాడికి దోచుకున్నది దాచుకోవడం ఇదే టార్గెట్. తాజాగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీకుమార్ అవినీతి భాగోతం అయితే బట్టబయలైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యుఎల్సి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మర్రి వంశీమోహన్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద 6,22,00,000 విలువైన ఆస్తులతో పాటు అబ్దుల్లాపూర్ మెట్లోని పిగ్లీపూర్ గ్రామ పరిధిలో 8 ఎకరాల అనుమానాస్పద భూమికి సంబంధించిన పత్రాలను గుర్తించారు. మార్కెట్లో ఈ ఆస్తుల విలువ 100 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వనస్థలిపురంలోని వంశీమోహన్ ఇంటితో పాటు అతని బంధువులు, బినామీలు, అతనితో కలిసి లావాదేవీలు జరిపిన వారిని గుర్తించి 11 చోట్ల ఏకకాలంలో ఏసీపీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. సోదాల్లో 4,46,28,000 విలువైన 19 ఓపెన్ ప్లాట్స్ డాక్యుమెంట్, ఎన్జీఓ కాలనీలో ఒక ఇండిపెండెంట్ ఇల్లు, మణికొండ, మజిద్ బండలో ఒక్కో ఫ్లాటు, ఇబ్రహీంపట్నం, నర్రేపల్లిలో 2 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉన్నట్లు గుర్తించారు. బ్యాంకులో 20 లక్షల నగదు, 122 గ్రాముల బంగారు ఆభరణాలు, 32 లక్షల విలువైన ఇన్నోవా క్రిస్టా, కియా కార్లను గుర్తించినట్టు వెల్లడించారు. మరిన్ని ఆస్తులు ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయని, దర్యాప్తుల్లో ఆ విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ అధికారులు వివరించారు. అబ్దుల్లాపూర్మేట్ మండలం పిగ్లీపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 17లో 8 ఎకరాల భూమిని 2023లో వంశీమోహన్ మామ విజయ్ భాస్కర్ పేరున రిజిస్ట్రేషన్ అయ్యింది. అయితే ఆ తర్వాత ఓ రియల్టర్ కు దారదత్తం చేసినట్టు, దానికి బదులుగా రియల్టర్ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ చేయించుకున్నట్టు గుర్తించారు. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.